Hello, viewers. Welcome to the T-Shirt channel. Okay, this is Raj, economy faculty. సో మనం ద గ్రూప్ 1 మెయిన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ గ్రూప్ 1 మెయిన్స్ ప్యాటర్న్లో ఇంతమందికి వీడియోస్ మనం చాలా వరకు ఎట్లా మనం చేయాలి, ఇది మనం ప్రిలిమినరీ ఆప్షన్ ఎలా ఉంది, మెయిన్స్ ఆప్షన్ ఎలా ఉంది, ది క్వశ్చన్ ఎలా వస్తుంది అనేటువంటి మనం డిస్కస్ చేస్తాం. భారతదేశంలో ప్రణాళిక సంఘం 1950వ సంవత్సరం మార్చి 15వ తారీఖున ఏర్పడ్డది. ఈ ప్రణాళిక సంఘం అనేటువంటిది ఏర్పాటు కావడానికి ప్రధానం కేంద్ర క్యాబినెట్ తీర్మానం ద్వారా ప్రణాళిక సంఘం ఏర్పడ్డది. 1950లో ప్రణాళిక సంఘం అనేది ఏర్పాటైపోయిన తర్వాత ప్రణాళిక సంఘం పంచవర్ష ప్రణాళికలు అమలు చేసింది. ఈ పంచవర్ష ప్రణాళికలు 1951 నుండి 2017 సంవత్సరం వరకు మన ఇండియాలో 12 పంచవర్ష ప్రణాళికలు అమలైనవి. 12 పంచవర్ష ప్రణాళికలు అమలైనవి. 1951 నుంచి 56 సంవత్సరాల మధ్య మొదటి ప్రణాళిక తీసుకుంటే 2012 నుంచి 17 సంవత్సరం వరకు 12వ ప్రణాళిక అమలైంది. అయితే ప్రణాళిక సంఘం ద్వారా భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు అనేటువంటిది అమలు చేయడం జరిగింది. అయితే ప్రణాళిక సంఘం పంచవర్ష ప్రణాళికలు ఎందుకు అమలు చేస్తుంది, చేయడానికి ఉండేటువంటి ఒక కారణాలు మనం తెలుసుకోవాలి. అందే పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు ఏంటిది అనేది ఇంపార్టెంట్. ఆ లక్ష్యాలే హియర్ ఈస్ ద ఇంపార్టెన్స్, హియర్ ఈస్ ద ప్రియారిటీస్. వాట్ ఆర్ ద టార్గెట్స్ ఆఫ్ ద 5 years ప్లాన్స్? పంచవర్ష ప్రణాళికల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటిది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ డిస్కస్ చేసేటప్పుడు స్వతంత్రానంతర కాలంలో మనల్ని క్వశ్చన్ ఏం అడుగుతాడు, భారత ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి ఆవశ్యకత తెలుపుము అంటారు. భారత ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి ఆవశ్యకతను తెలుపుము అని పిలుస్తారు. అంటే ఎందుకు మనం ప్రణాళికలను ఏర్పాటు చేసుకున్నాం, భారతదేశం అభివృద్ధి జరగడానికి ఎలాంటి ఇంపార్టెన్స్ తీసుకోవడం జరిగింది అనేది మన గ్రూప్ 1 మెయిన్స్ డిస్క్రిప్టివ్లో రాయాలి. కాబట్టి భారతదేశ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, దానికి ఇంపార్టెన్స్ ఏంటిది, ఆ ఇంపార్టెన్స్ అనేటువంటిది గ్రూప్ 1 మెయిన్స్ డిస్క్రిప్టివ్లో మనం ఎక్స్ప్రెస్ చేయాలి. అప్పుడు మనం ఏం తీసుకోవాలి, అంశాలు ఎలా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఏం తీసుకోవాలి మనం, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం అనేటువంటి ఒక కంటెంట్ మనం బేస్ చేసుకునేటప్పుడు మేజర్గా అసలు భారతదేశంలో ప్రణాళిక సంఘం ఏర్పాటు చేయడానికంటే ముందు కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రణాళిక సంఘం ఏర్పాటు కావడానికంటే ముందు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ద ఫస్ట్ వన్ మనం బేస్ చేసుకుంటే, స్వతంత్రానికంటే ముందు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కొంచెం చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థలో ఉండే. అంటే ఇండియన్ ఎకానమీ తీసుకుంటే కొంచెం మైనస్లో ఉండే, ఒక ఫ్లక్చువేషన్స్ ఆఫ్ ఎకనామీలో ఉండే వెన్ ద పీరియడ్ ఆఫ్ ద పాస్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ టైం. 1942 నుండి 1950 సంవత్సరాల మధ్య మన ఇండియాలో స్వదేశ ఉద్యమాలు ఏర్పాటు కావడం ఒకటి, మన స్వతంత్ర భారతదేశం, మా స్వతంత్ర భారతదేశం మాకు రావడం అనే కంటెంటు. రెండోది ఏంటంటే ఇన్ఫ్లేషన్స్ ఎక్కువగా ఉండడం, ధరలు ద్రవ్యోల్బణాలు బాగా పెరగడం, భారతదేశంలో కరువు కాటకాలు కూడా సంభవించినాయి. దాంతోపాటు 1947లో ఇండియా పాకిస్తాన్ కూడా డివైడ్ కావడం జరిగింది. పాకిస్తాన్ భారతదేశం కూడా విడిపోవడం జరిగింది. దాని తర్వాత భారతదేశం పాకిస్తాన్ విడిపోయిన తర్వాత కొన్ని రకాల అల్లర్లు ఏర్పాటైనాయి, అల్లర్లు జరిగాయి. దాని తర్వాత భారతదేశంలో అగ్రికల్చర్ అనేటువంటిది, నీటిపారుదల సౌకర్యాలు లేక వ్యవసాయ రంగం అనేటువంటిది వెనుకబడ్డది. ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. అందుకే భారతదేశం ఒక చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థ అంటాం. అంటే ఇండియన్ యొక్క ఎకనామీ ఒక ప్రోగ్రెసివ్లో లేదు, ఒక రిగ్రెసివ్ కంటెంట్లో ఉంది, అంటే ఒక తిరోగమనంలో ఉంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి సక్సెస్ అవ్వలేదు, అంటే ఫెయిల్యూర్లో ఉంది. ఆ టైంలో మనం ఇండిపెండెన్స్ తీసుకున్నాం. కాబట్టి స్వతంత్ర నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంధకారంలో ఉందని మనం చెప్పచ్చు. స్వతంత్ర భారతదేశంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంధకారంలో ఉంటే, ఈ అంధకారమైనటువంటి ఒక ఆర్థిక వ్యవస్థను మనం అభివృద్ధి ఆర్థిక వ్యవస్థగా ఏర్పాటు చేయడానికే 1950 మార్చి 15వ తారీఖున మన ఇండియాలో ప్రణాళిక సంఘం అనేటువంటిది ఏర్పాటైంది. 1950 మార్చి 15వ తారీఖున ప్రణాళిక సంఘం ఏర్పాటు కావడానికి రీజనే ఒకటి, భారతదేశం ఆర్థికాభివృద్ధి సాధించాలి. ఈ ఆర్థికాభివృద్ధి సాధించడానికే 1950 మార్చి 15వ తారీఖున మన ఇండియాలో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసినాం. ఈ ఆర్థికాభివృద్ధి సాధించడానికి 1950 మార్చి 15వ తారీఖున మనం ఏర్పాటు చేసినాం. కాబట్టి ఇక్కడ చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను సక్రమంగా తీసుకెళ్లడానికి కొన్ని లక్ష్యాలు అనేటువంటిది ఏర్పాటు చేయడం. అందుకే 1950లో ప్రణాళిక సంఘం ఏర్పడ్డది. ఈ ప్రణాళిక సంఘం యొక్క ఉద్దేశమే ఆర్థిక సామాజిక లక్ష్యాలు సాధించాలి.
అందుకని భారతదేశ రాజ్యాంగబద్ధమైన సంస్థ ప్రణాళిక సంఘం కాదు. రాజ్యాంగేతరపరమైనటువంటి సంస్థ ప్రణాళిక సంఘం అని పిలుస్తాం. రాజ్యాంగేతర సంస్థ ప్రణాళిక సంఘం కాబట్టి ఇట్ ఈస్ అ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, అ నాన్ స్టాట్యుటరీ బాడీ. రాజ్యాంగేతర సంస్థ కాదు, శాసనేతరమైన సంస్థ కాదు. రాజ్యాంగ శాసనేతర సంస్థ అయినప్పటికీ ప్రణాళిక సంఘం దేశ ఆర్థిక సామాజిక లక్ష్యాలు సాధించాలనే ఉద్దేశంతో, ఆర్థికాభివృద్ధిని సాధించాలనేటువంటి ఉద్దేశంతో భారతదేశం ప్రణాళిక సంఘాన్ని ఎంచుకున్నది. ఇలా భారతదేశం ప్రణాళిక సంఘాన్ని ఎంచుకోవడం జరిగింది కాబట్టి ఈ ఎంచుకునేటువంటి ఒక కంటెంట్లో మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆదేశక సూత్రాలు ఉన్నాయి. ఆదేశక సూత్రాలలో ద 39 ఆర్టికల్ మనకు క్లియర్గా ఏం చెప్తుందంటే ద సోషల్ జస్టిస్ చేయాలి, అందుకే సాంఘిక న్యాయాన్ని ప్రోత్సహించాలి. ఈ సాంఘిక న్యాయాన్ని ప్రోత్సహించడానికి మనం ప్రత్యక్షంగా ఒక రాజ్యాంగేతర సంస్థని ఏర్పాటు చేసుకున్నాం. ఆ రాజ్యాంగేతర సంస్థని మనం ఇక్కడ ప్రణాళిక సంఘం అని పిలుస్తాం. అంతే, ప్రణాళిక సంఘం. ఈ ప్రణాళిక సంఘం అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నాం. అందుకే భారతదేశం ప్రణాళిక సంఘం ద్వారా సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధిని సాధించాలి. భారతదేశ ప్రణాళిక సంఘం ద్వారా ఆర్థిక సామాజిక లక్ష్యాలను అచీవ్ చేయాలి. భారతదేశ ప్రణాళిక సంఘం ద్వారా ఆర్థికాభివృద్ధి అనేటువంటిది చేయాలి. ఆ కంటెంట్తోనే మన ఇండియాలో ప్రణాళిక సంఘం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రణాళిక సంఘం అనేటువంటిది ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్రణాళిక సంఘం పంచవర్ష ప్రణాళికల రూపంలో ఒక దీర్ఘకాలిక లక్ష్యాలను ఎంచుకున్నది. ఎలాంటి దీర్ఘకాలిక లక్ష్యాలు ఎంచుకున్నది? ఎలాంటి దీర్ఘకాలిక లక్ష్యాలు? ఇప్పుడు మీరు రాసేది అదే. ఇక్కడ నేను ప్రీవియస్గా మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగిన, ఏంటిది? సెకండ్ క్వశ్చన్, భారతదేశంలో భారత ప్రణాళిక బద్ధమైన అభివృద్ధి ఆవశ్యకత గురించి తెలపండి. అంటే ఎందుకు మనం ఎంచుకోవడానికి ఉన్న అంశాలు ఏంటిది, కారణాలు ఏంటిది అనేది మనం ఎగ్జామ్లో డిస్క్రిప్టివ్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయాలి. ఎగ్జామ్లో డిస్క్రిప్టివ్ రూపంలో మనం ఎక్స్ప్రెస్ చేయాలి. కాబట్టి ఇక్కడ మన ఇండియాలో మేజర్గా ప్రణాళికలలో ఏర్పాటు చేయడానికి కొన్ని లక్ష్యాలు, కొన్ని దీర్ఘకాలికమైన లక్ష్యాలు తీసుకున్నాం. ఆ దీర్ఘకాలికమైన లక్ష్యాలలో ప్రధానమైన లక్ష్యమే తీసుకుంటే జాతీయ తలసరి ఆదాయాలు పెంచడం. జాతీయ తలసరి ఆదాయాలు పెంచడం. మన ఇండియా ఏంటిది? ఇక్కడ మేజర్ ఒక కంటెంట్ ఏంటిది? భారతదేశంలో ప్రణాళిక సంఘం ద్వారా పంచవర్ష ప్రణాళికలు అమలు చేస్తున్నాం. ఈ పంచవర్ష ప్రణాళికలలో ఫస్ట్ మనం చేయాల్సినటువంటి ఒక పని ఏంటిది? జాతీయ తలసరి ఆదాయాలు పెంచడం. ఒక దేశ జాతీయ తలసరి ఆదాయాలు ఎలా పెంచాలి మనం అనేంటి దేశంలో లభ్యమయ్యే వనరులను మనం తీసుకోవాలి. ఒక దేశంలో లభ్యమయ్యే వనరులు అంటే సహజ వనరులు ఉంటాయి, దేశంలో లభ్యమయ్యే వనరులు అంటే మానవ వనరులు ఉంటాయి. ఓకే, here is every country needs of the natural and again human resources are need. ఈ న్యాచురల్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ని తీసుకొని వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. జాతీయ తలసరి ఆదాయాలను అంటే మన జాతీయ తలసరి ఆదాయాలు పెంచాలంటే దేశంలో సహజ మానవ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ఈ పూర్తి స్థాయిలో వినియోగించుకొని అప్పుడు దేశం ఆర్థిక వృద్ధి రేటును పెంచాలి. దేశంలో ఆర్థిక వృద్ధి రేటును ప్రోత్సహించాలి. దేశ జాతీయ తలసరి ఆదాయాలు పెంచడానికి ఆ దేశంలో ఉన్న వనరుల వినియోగం జరగాలి. ఆ దేశంలో ఉన్న వనరుల వినియోగమే సహజ వనరులు, మానవ వనరులు, ఈ రెండింటి యొక్క వనరులలో వినియోగం జరిగితే అప్పుడు దేశంలో జీడిపి ఉత్పత్తి జరుగుతుంది, జీడిపి ప్రోగ్రెస్లో ఉంటుంది, దేశ జాతీయాదం పెరుగుతుంది. ఒక దేశ జాతీయాదం అనేటువంటిది ఆ దేశ అభివృద్ధికి సూచిక. ఒక దేశ జాతీయాదం అనేటువంటి దేశ అభివృద్ధికి సూచిక అయితే ఒక దేశ జాతీయాదం పెరిగినప్పుడు తలసరి ఆదాయం కూడా పెరుగుతుంది. ఒక దేశ తలసరి ఆదాయం ఏమని చెప్పినాం అంటే ఆ దేశ ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి గురించి మాట్లాడాలి. దేశ ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి గురించి మాట్లాడాలి. కాబట్టి మా దేశ తలసరి ఆదాయం ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి గురించి డిస్కస్ చేస్తుంది. కాబట్టి ఒక దేశంలో అభివృద్ధి జరగాలంటే ఆదాయం కావాలి, ఆ దేశంలో ఉన్న ప్రజల అభివృద్ధి జరగాలంటే తలసరి ఆదాయం కావాలి. అందుకని మనము ఒక ఫస్ట్ టార్గెట్ ఇది ఎంచుకున్నాం. అంటే ఇప్పుడు మనం ఎలా రాయాలి కంటెంటు? దేశంలో సహజ మానవ వనరులను వినియోగించుకొని దేశంలో ఆర్థికాభివృద్ధి సాధించడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. 1. దీని తర్వాత అండ్ అగైన్ ద సెకండ్, రెండవ టార్గెట్ ఎలా తీసుకున్నాం అనేటువంటిది, ఏం తీసుకున్నాం అనేటువంటిది తీసుకుందాం. సెకండ్ టార్గెట్ మనం ఏం తీసుకున్నాం అంటే వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం
ఓకే, స్వయం సమృద్ధి సాధించడం, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించడం అంటే ఏంటి జనరల్గా? సో ఎలా ఉంటుందంటే, భారతదేశ జీడిపి పెరగడానికి వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలలో దొరికే ముడి పదార్థాలు ఉపయోగించుకొని వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలను అభివృద్ధి చేయడానికి, ఆ దేశంలో ఉన్న సహజ మానవ వనరులు ఉపయోగించుకొని దేశ అభివృద్ధి చేయడమే జాతీయ ఆదాయం పెంచడం. ఈ జాతీయ తలసరి ఆదాయాలు అనేటువంటిది ప్రోత్సహించిన తర్వాత రెండవ టార్గెట్ ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించాలి. వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించడం అనేది ఎలా అంటే, భారత్ అనేది ఒక వ్యవసాయ దేశం. ఈ వ్యవసాయం అనేటువంటి ఒక దేశం అంటే స్వయం సమృద్ధి అంటే మనకు మనమే వస్తుత్పత్తి చేసుకోవడం. ద సెల్ఫ్ రిలయన్స్ ఈజ్ ఇంపార్టెంట్, ద సెల్ఫ్ గ్రోత్ ఈజ్ ఇంపార్టెంట్. సెల్ఫ్ రిలయన్స్, సెల్ఫ్ గ్రోత్ అనేటువంటిది ఇంపార్టెంట్. కాబట్టి భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలి అని అంటే మన ఇండియా ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఉపయోగించాలి. ఈ ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఎప్పుడైతే ఉపయోగిస్తుందో అంటే ట్రాక్టర్ల సాయంతో వ్యవసాయం చేయడము, మెకానైజేషన్ అగ్రికల్చర్ చేయడం, ఫర్టిలైజర్స్ యూజ్ చేయడము, ద న్యూ సీడ్స్ తీసుకోవడం, అంటే న్యూ ఈల్డ్ వెరైటీస్ తీసుకోవడం, కొత్త వంగడాలను ఏర్పాటు చేయడం, కొత్త వంగడాలను తీసుకోవడం, ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడం, టెక్నాలజీ బేస్డ్ అగ్రికల్చర్ చేయడం, ఇలాంటి చేసినప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించవచ్చు. ఈ భారతదేశం అనేది ఒక గ్రామీణ దేశం కాబట్టి ఈ గ్రామీణ దేశంలో ఎక్కువ వ్యవసాయ ఉత్పత్తులు అనేటువంటిది వ్యవసాయ రంగం ఎక్కువగా ఉంది కాబట్టి వ్యవసాయ రంగం మీద ఆధారపడేటువంటి జనాభా యొక్క ఆదాయాలు పెంచాలి అని అంటే అప్పుడు భారతదేశంలో అగ్రికల్చర్ అనేటువంటిది ఒక మోడర్న్ మెథడ్లోకి వెళ్లకుండా ఒక ట్రెడిషన్ మెథడ్లోకి వెళ్లకుండా దేశ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి ఒక మోడర్న్ మెథడ్లోకి వెళ్ళాలి. ఎప్పుడైతే మోడర్న్ మెథడ్లోకి వెళ్ళడం జరుగుతుందో అప్పుడు భారతదేశం అనేటువంటిది వ్యవసాయ ఉత్పత్తులలో ఉత్పాదకతను సాధించి ఆటోమేటిక్గా వ్యవసాయ రంగం మీద ఆధారపడేటువంటి జనాభాకు ఉపాధితో పాటు ఆదాయ మార్గాలు పెంచుతాం. అప్పుడు దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతుంది. విదేశాల మీద మనం ఆధారపడకుండా స్వయంగా మనమే ఉత్పత్తి చేసుకొని అప్పుడు వ్యవసాయ ఉత్పత్తులు సాధిస్తూ స్వయం సమృద్ధిని సాధించడానికి రెండవ టార్గెట్ ఎంచుకున్నాం. ఇది సెకండ్ కంటెంట్గా మనం చెప్తాం. ఈ సెకండ్ కంటెంట్లో మేజర్గా మనం ఇలా తీసుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ వన్ థర్డ్ కంటెంట్. ఈ థర్డ్ కంటెంట్ తీసుకుంటే పారిశ్రామిక ప్రగతి. పారిశ్రామిక ప్రగతి చూడండి, ఇక్కడ ద పారిశ్రామిక ప్రగతి అనేటువంటి మనం ఇక్కడ కంటెంట్ తీసుకున్నాం. సో భారతదేశం అయినా ప్రపంచంలో ఏ దేశమైనా అభివృద్ధి జరగాలి అని అంటే ప్రతి దేశానికి ఇండస్ట్రియల్ ఈజ్ ఇంపార్టెంట్, ఇండస్ట్రియలైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక దేశ జీడిపి పెరగాలి అంటే ఈ దేశ జీడిపిలో వస్తు సేవల ఉత్పత్తిని ప్రోత్సహించాలి. వస్తు సేవల ఉత్పత్తి ప్రోత్సహించాలి అంటే ప్రతి దేశంలో 3 రంగాలు ఉంటాయి. వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలు ఉంటాయి. అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్, ఆల్ దోస్ సెక్టర్స్ ఆర్ దేర్ ఇన్ ఎవ్రీ కంట్రీస్ ఆఫ్ జీడిపి. దేర్ ఈజ్ నో ఆప్షన్. సో కాబట్టి ఇక్కడ ఈ జీడిపిని పెంచాలంటే అప్పుడు భారతదేశంలో మేజర్గా పారిశ్రామిక రంగ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. అంటే ప్రతి కంట్రీకి మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ప్రతి కంట్రీకి తయారీ రంగం అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి ఇక్కడ భారతదేశానికి ఉన్న అతిపెద్ద సమస్యలు ఏముండడం జరిగిందంటే పారిశ్రామికీకరణ లేకపోవడం, పరిశ్రమల స్థాపన లేకపోవడం. అందుకని పారిశ్రామికీకరణ జరగాలి అంటే చిన్న, కుటీర, మధ్యతర పరిశ్రమలను ప్రోత్సహించాలి. సో దేశంలో పారిశ్రామిక రంగం ప్రోత్సహించాలి అంటే పారిశ్రామిక రంగం పెరిగినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది, అంటే తయారీ రంగం పెరుగుతుంది. తయారీ రంగం పెరగాలి అని అంటే మన ఇండియాలో చిన్న కుటీర పరిశ్రమలు స్థాపించాలి, చిన్న కుటీర పరిశ్రమలు అభివృద్ధి చేయాలి, మధ్య తరహా పరిశ్రమలు అభివృద్ధి చేయాలి. అట్ ద సేమ్ టైం భారీ వస్తువులను తయారు చేయడానికి భారీ పరిశ్రమల అభివృద్ధి కూడా చేయాలి. ఈ కంటెంట్తోనే దేశంలో జీడిపి పెరగాలి అంటే పారిశ్రామిక అభివృద్ధి జరగాలి. ఈ పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ద స్మాల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీ సక్సెస్ చేయాలి, ద మీడియం ఇండస్ట్రీ సక్సెస్ చేయాలి. ఇండియా ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, క్యాపిటల్ గూడ్స్ ప్రొడక్షన్ చేయాలన్నా భారీ పరిశ్రమల స్థాపన అనేది చేయాలి. కాబట్టి ఇక్కడ ఈ 3 కంటెంట్తోనే మన ఇండియాలో పారిశ్రామిక ప్రగతి జరిగినప్పుడు, చిన్న కుటీర పరిశ్రమల అభివృద్ధి జరిగినప్పుడు, మధ్యతర పరిశ్రమలు జరిగినప్పుడు, భారీ పరిశ్రమలు జరిగినప్పుడు దేశంలో ఉపాధి రంగం అనేది పెరుగుతుంది. దేశంలో ఉపాధి రంగం పెరిగినప్పుడు దేశ జీడిపి పెరుగుతుంది. దేశ జీడిపి పెరిగితే వృద్ధి రేట్ అనేటువంటిది పెరగడానికి ఆస్కారం ఉంటుంది. రైట్? అందుకే దేశ ప్రగతి ఎప్పుడు కూడా పారిశ్రామిక రంగం మీదనే డిపెండ్ అయి ఉండడానికి ఆస్కారం. ఈ థర్డ్ వన్. అండ్ అగైన్ ద నెక్స్ట్ వన్
ఫోర్త్, ఆదాయ అసమానతలు తగ్గించడం. ఆదాయ అసమానత. దిస్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇండియా హ్యాస్ బీన్ ఫేసింగ్ అప్ ద ప్రాబ్లమ్ దిస్. ఇండియా కొన్ని రోజుల నుంచి ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఏది? ద ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. ఎర్ ఈస్ ద మేజర్ ఆఫ్ ద ఛాలెంజింగ్ టు రెడ్యూస్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. ఆదాయ అసమానతలు తగ్గించాలి. సో ఆదాయ అసమానతలు అంటే ఒక దేశం ఎప్పుడు కూడా సంపద కేంద్రీకృతం జరగకూడదు. సంపద కేంద్రీకృతం అంటే ఏంటిది? కొద్దిమంది చేతుల్లోనే సంపద ఉంటే మరికొద్ది మంది చేతుల్లో సంపద లేకపోవడం అనేది సంపద వికేంద్రీకృతం కాదు, సంపద కేంద్రీకృతం. సంపద కేంద్రీకృతం అంటే కొద్ది మంది చేతుల్లోనే ఉండడం. సంపద వికేంద్రీకృతం అంటే సమానంగా అందరి దగ్గర ఉండడం. కానీ ఇక్కడ భారతదేశం అనుభవిస్తున్న సమస్య కొన్ని రోజుల నుంచి ఏంటంటే ఆదాయ అసమానతలు భారతదేశంలో పెరుగుతున్నాయి, ఆదాయ అసమానతలు భారతదేశంలో తగ్గట్లేదు. ఇక్కడ దేశం సమగ్ర అభివృద్ధి సాధించాలన్నా, ద కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ చేయాలన్నా, ద రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ రెడ్యూస్ చేయాలి. వీ హ్యావ్ టు రెడ్యూస్ ఆఫ్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్. అందుకే ఆదాయ సమానతలు అనేటువంటిది తగ్గాలంటే సో దేశంలో ద మేజర్గా సంపద వికేంద్రీకృతం అనేటువంటిది చేయాలి. ఈ సంపద వికేంద్రీకృతం జరగాలంటే ఎలా అనేటువంటి ఒక కంటెంట్ వచ్చింది. సంపద వికేంద్రీకృతం ఎలా చేస్తాం అనేటువంటి ఒక కంటెంట్ వచ్చింది. ఈ సంపద వికేంద్రీకృతం ఎలా చేయాలి అని అంటే భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయనుబంధ రంగాల మీద డిపెండ్ అయి ఉంటున్నారు, వ్యవసాయ రంగం మీదనే డిపెండ్ కావడం జరుగుతుంది. అందుకని దేశ ప్రజలు వ్యవసాయ రంగం మీద ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి భారతదేశంలో ఆదాయ సమానతలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ కనబడుతున్నాయి. అదే సమయంలో వ్యవసాయ ఆధిక్యత అయిన దేశం అయినప్పటికీ అందరికీ సమానంగా భూ పంపిణీ జరగలేదు. అందరికీ సమానంగా భూ పంపిణీ జరగలేదు కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆదాయ సమానతలు తగ్గించడానికి సో దేశం అనేటువంటిది భూ సంస్కరణలు అమలు చేయాలి అని ఒక టార్గెట్ తీసుకున్నది. ఏం అమలు చేయాలి మనం? భూ సంస్కరణలు. భూ సంస్కరణలు అమలు చేయాలి అంటే భారతదేశంలో ఉండేటువంటి భూమి కేంద్రీకృతం జరిగింది. ఈ భారతదేశంలో ఉండేటువంటి భూమి వికేంద్రీకృతం అందరికీ పంపిణీ చేసినప్పుడు అప్పుడు భూ సంస్కరణలు అమలు జరిగితే దేశంలో ఆదాయ సమానతలు తగ్గించవచ్చు అనే ఒక టార్గెట్ను భారతదేశ ప్రణాళిక సంఘం అనేది పంచవర్ష ప్రణాళికల రూపంలో తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఒక దేశం అసమానత లేని దేశం ఉంటుందో ఆ దేశ సమానంగా మారుతుంది. ఏ దేశం అయితే అసమానత లేని దేశంగా ఉంటుందో ఆ దేశంలో ఆదాయాలు పెరుగుతాయి. ఏ దేశంలో అయితే అసమానత లేనటువంటిది ఉంటుందో ఆ దేశ ప్రజల యొక్క ఖర్చు పెరుగుతుంది. ఏ దేశం అయితే అసమానతలు అనేటువంటి తగ్గుతుందో ఆ దేశంలో తలసరి ఆదాయం పెరుగుతుంది. ఏ దేశంలో అసమానతలు అనేటువంటి తగ్గుతుందో ఆ దేశ సంపూర్ణ అభివృద్ధి అనేటువంటిది సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కంటెంట్తోనే ఆదాయ సమానతలు తగ్గించడం అనేటువంటిది తీసుకోవడం జరిగింది. రైట్. దాని తర్వాత నెక్స్ట్ ప్రాంతీయ అసమానతలను తగ్గించడం. ఒక ప్రాంతీయ అసమానతలు తగ్గించడం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన ఇండియాకు ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ద రీజనల్ ఇన్ఈక్వాలిటీస్. సో భారతదేశానికి ఉన్న అతిపెద్ద సమస్య. సో ఇండియాని కన్సిడర్ చేస్తే సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, ద మిడిల్ అనగా నార్త్ ఈస్ట్ అని ఒక పదాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశం, పశ్చిమ భారతదేశం, ఉత్తర భారతదేశం, మధ్య భారతదేశం, ఈశాన్య భారతదేశం, తూర్పు భారతదేశం, ఇలా 5 అంశాలు ఉన్నాయి. అంటే ద 5 రీజన్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇండియన్ లొకేషన్. ఓకే. India is the very vast country. India is the very vast country. And India is the very largest of diversity country, as well as India has been facing up the disparities. సో భారతదేశం అతిపెద్ద దేశం, ప్రపంచంలోనే ఏడవ విస్తీర్ణం కలిగినటువంటి ఒక దేశం, ప్రపంచంలోనే 2వ జనాభా కలిగినటువంటి ఒక దేశం, ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం మన ఇండియా. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియా హ్యాస్ బీన్ ఫేసింగ్ అప్ ద రీజనల్ ఇంబ్యాలెన్సెస్. ఓకే. 5వ పాయింట్ మనకు ప్రాంతీయ సమానతలు తగ్గించడం. ప్రాంతీయ సమానత, దిస్ ఈస్ ద వెరీ ప్రాబ్లమ్ ఆఫ్ అవర్ కంట్రీ. మన ఇండియాలో ప్రాంతీయ సమానతలు పెరగడం జరుగుతుంది క్రమక్రమంగా తగ్గకుండా. స్వతంత్ర భారతదేశ సమయంలో కూడా ప్రాంతీయ సమానతలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం స్వతంత్ర కాలంలో కూడా భారతదేశంలో ప్రాంతీయ సమానతలు పెరగడం జరుగుతుంది. ఇండియా ఇస్ ద వెరీ వాస్ట్ కంట్రీ, యాజ్ వెల్ యాజ్ ఇండియా ఇస్ ద బెస్ట్ డైవర్సిటీ కంట్రీ, యాజ్ వెల్ యాజ్ ఇండియా హ్యాస్ బీన్ ఫేసింగ్ అప్ ద disparities of our location.
భారతదేశంలో చాలా చాలా అసమానతలు అనేటువంటి పెరుగుతున్నాయి. ఈ ప్రాంతీయ అసమానతలు, ఒక ప్రాంతం అభివృద్ధి జరిగి మరొక ప్రాంతం ఎప్పుడైతే అభివృద్ధి జరగదో అప్పుడు ఆటోమేటిక్గా అసమానత పెరుగుతుంది. అందుకే కొన్ని రాష్ట్రాల అభివృద్ధి జరిగి మరికొన్ని రాష్ట్రాల అభివృద్ధి జరగకపోవడం వలన ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయి. కాబట్టి ఈ ప్రాంతీయ అసమానతలు తగ్గించాలంటే ఏం చేయాలనేది క్వశ్చన్ వచ్చింది. ఎప్పుడైతే ఒక దేశం, భారతదేశం లాంటి దేశం, ఒక పెద్ద దేశంలో ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, పశ్చిమ భారతదేశం, మధ్య భారతదేశం, తూర్పు భారతదేశం, ఈశాన్యం, 6 ప్రాంతాలు భారతదేశంలో ఉన్నాయి. ఈ 6 ప్రాంతాలలో ఇప్పటివరకు తీసుకుంటే ఇంకా మధ్య భారతదేశంలో అసమానత ఉంది, ఈశాన్య భారతదేశంలో అసమానతలు ఉన్నాయి, తూర్పు భారతదేశంలో అసమానతలు ఉన్నాయి, దక్షిణ భారతదేశంలో అసమానతలు ఉన్నాయి. ఇంత డైవర్సిటీ ఉన్న కంట్రీలో డిస్పారిటీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇదొక సమస్య. అందుకని భారతదేశంలో ఈ ప్రాంతీయ అసమానతలు తగ్గించినప్పుడు ఇంటిగ్రిటీ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంటిగ్రిటీ డెవలప్మెంట్ జరిగినప్పుడు కంట్రీ ప్రోగ్రెస్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. దేశ అభివృద్ధి అనేటువంటిది వేగవంతంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. అభివృద్ధి, ప్రాంతీయ అసమానాలు తగ్గించినప్పుడు మాత్రం దేశం ఇంటిగ్రిటీగా డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ కంటెంట్తోనే ఒక ప్రాంతం అభివృద్ధి కాకుండా అన్ని ప్రాంతాల యొక్క సమానమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తూ, అన్ని ప్రాంతాల సమానమైనటువంటి అభివృద్ధిని ప్రోత్సహిస్తూ, వెనుకబడిన ప్రాంతాలను ముందుకు తీసుకెళ్తూ, ముందుకెళ్ళిన ప్రాంతాలు మరింత ముందుకెళ్ళడానికి భారతదేశ పంచవర్ష ప్రణాళికల రూపంలో ప్రాంతీయ అసమానతలు తగ్గించడం అనేటువంటి లక్ష్యం తీసుకుంది. రైట్. అండ్ అగైన్ ద నెక్స్ట్ వన్, 6th కంటెంట్, 6వ. ఈ 6th కంటెంట్ తీసుకుంటే సామ్యవాద రీతి సమాజ స్థాపన. సామ్యవాద రీతి సమాజ స్థాపన, ఈ ఒక్కటి కంటెంట్ స్టార్ట్ అయింది. ఓకే, హియర్ ఈస్ ద టు ఎస్టాబ్లిష్ ఆఫ్ సోషలిస్టిక్ ప్యాట్రన్ ఆఫ్ సొసైటీ. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ఎవరీ కంట్రీస్. ఒక దేశంలో సామ్యవాద రీతి సమాజం, ప్రపంచంలో సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల ప్రణాళికలు స్టార్ట్ చేసినాయి. భారతదేశం సామ్యవాద సమాజం కాదు. భారతదేశం ఒక మిక్స్డ్ ఎకనామీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశం మన ఇండియా. అయితే ఇక్కడ భారతదేశంలో ఈ సామ్యవాద రీతి సమాజ స్థాపన అంటే, సామ్యవాదం అంటే భారతదేశ ప్రభుత్వమే దేశంలో ప్రజలందరికీ కావలసిన కనీస సౌకర్యాలను అందరికీ సమానంగా పంపిణీ చేయడమే సామ్యవాద రీతి సమాజ స్థాపన అని చెప్తుంది. సామ్యవాద రీతి సమాజ స్థాపన ఎప్పుడైతే జరుగుతుందో ఆ దేశం అనేటువంటి వాస్తవ అభివృద్ధిలోకి వెళ్ళచ్చు. ఈ కంటెంట్తోనే అప్పుడు మనము ఏం చేయాలి, ఒక దేశం సామ్యవాద రీతి సమాజ స్థాపన చేయాలి అంటే ఒక దేశం ఏం చేయాలి అనే క్వశ్చన్లోకి వచ్చింది. అప్పుడు దేశ అభివృద్ధి ఎప్పుడు మానవనల అభివృద్ధితో ముడిపడి ఉంటుంది. మానవనల అభివృద్ధితో ముడిపడి ఉంటుంది కాబట్టి దేశ అభివృద్ధి జరగాలంటే విద్యా, వైద్య, ఆరోగ్య రంగాలను ప్రభుత్వం అనేటువంటిది ప్రజలకు ఉచితంగా అందించాలి. అందుకే ఒక దేశ వెనుకబడుకు కారణం విద్యా, వైద్య, ఆరోగ్య రంగాలు. ఆరోగ్యం, ఈ విద్యా, వైద్య, ఆరోగ్య రంగాలు అనేటువంటిది ఒక దేశానికి ప్రోత్సహించడం. ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే భారతదేశం ఒక పెద్ద దేశం. ఈ పెద్ద దేశంలో జనాభా ఎక్కువ ఉన్నది. ఈ జనాభా ఎక్కువగా ఉండడం వల్ల ఉపాధి అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అందుకే దేశం ఉపాధి అవకాశాలను కూడా ప్రోత్సహించాలి. ఒకటి, విద్యా, వైద్య, ఆరోగ్య రంగాలను పూర్తి స్థాయిలో అందించాలి. ఎట్ ద సేమ్ టైం ఉపాధి అవకాశాలు ప్రోత్సహించాలి. ఇలా ఉన్నప్పుడు ఒక దేశం సమాజ స్థాపన జరిగి సమానమైనటువంటి వృద్ధిలోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేదే సామ్యవాద రీతి సమాజ స్థాపన అనేటువంటిది చేయడం. అండ్ అగైన్ నెక్స్ట్ వన్ తీసుకుందాం, 7వ అంశం. ఒక 7వ అంశాన్ని మనం తీసుకునేటప్పుడు స్వావలంబన సాధించుట. స్వావలంబన సాధించుట. ఓకే, టు అచీవింగ్ ఆఫ్ ద రిలయన్స్. స్వావలంబన ఎలా సాధించాలి అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇక దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ద పాయింట్ టు ద హూ ఆర్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ గ్రూప్ 1. ఓకే, ఇది చాలా అబ్జర్వ్ చేయండి. చాలా వరకు ఒక దేశం స్వావలంబన సాధించాలి అంటే, స్వయం సమృద్ధి అంటే ఆ దేశం తనకు తానుగా తన మీద ఆధారపడాలి. ఆ దేశం తనకు తానుగా తన మీద ఆధారపడాలి అంటే ఇతర దేశాల వస్తువుల మీద, ఇతర దేశీ వస్తుత్పత్తి మీద కాకుండా స్వదేశీ వస్తుత్పత్తిని ప్రోత్సహించుకోవాలి. స్వదేశీ వస్తుత్పత్తిని ప్రోత్సహించినప్పుడు అంటే
పారిశ్రామిక రంగంలో, వ్యవసాయ రంగంలో, సేవా రంగంలో మనకు మనమే వస్తుత్పత్తిని ప్రోత్సహించుకోవాలి. ఈ మనకు మనమే వస్తుత్పత్తిని ఎప్పుడైతే ప్రోత్సహించుకోవడం జరుగుతుందో అప్పుడు మనము స్వదేశ వస్తుత్పత్తిని ప్రోత్సహిస్తాం. దేశీయ వస్తుత్పత్తి ఎప్పుడైతే ప్రోత్సాహం జరుగుతుందో అప్పుడు దేశ భూభాగంలోనే ఉత్పత్తి సాధన జరుగుతుంది. దాంతోపాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అప్పుడు దేశం అనేటువంటిది ఒక స్వాలంబన జరుగుతుంది. ఎప్పుడైతే దేశం స్వాలంబన అనేటువంటిది జరుగుతుందో అప్పుడు దేశం అనేటువంటిది పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుంది. రైట్, ఇది మేజర్గా మనకు 7. ఇప్పుడు మనం కొన్నిసార్లు ముగింపు అనే ఒక పదాన్ని రాస్తాం. అంటే ఇప్పటిదాకా మీరేం చేయాలి, నేను చెప్పిన ఇప్పుడు ప్రణాళికల యొక్క ఆవశ్యకత గురించి రాయమని చెప్పినప్పుడు అసలు ఎందుకు ఏర్పడ్డదని మనం డిస్కస్ చేసినాం. ప్రణాళిక సంఘం దానికి ఉద్దేశం ఏంటిదని చెప్పినాం. దాని తర్వాత జాతీయ తలసరి ఆదాయాన్ని ప్రోత్సహించాలి, ఇదొకటి. వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించాలి, 2. అంటే పారిశ్రామిక ప్రగతిని ప్రోత్సహించాలి, 3. అంటే ఆదాయ అసమానతలు తగ్గించాలి, దానికోసం ఏం చేయాలి, భూ సంస్కరణ అమలు చేయాలి. దాని తర్వాత ప్రాంత అసమానతలు తగ్గించాలి, అండ్ అగైన్ దానికి సామ్యవాద రీతి సమాజ స్థాపన, అందుకోసం ప్రభుత్వమే విద్యా వైద్య రంగాలు, ఆరోగ్య రంగాలు, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించాలి. అంటే దాని తర్వాత ఇండియా స్వాలంబన సాధించాలి. ఈ కంటెంట్తో మనము ప్రణాళికలు ఎందుకు తీసుకున్నామనేది తెలిసింది. ప్రణాళిక సంఘం చేయాల్సినటువంటి పనులు ఏమేమి లక్ష్యాలను తీసుకున్నదని చెప్పడం జరిగింది. కొన్నిసార్లు ఒక్కొక్క క్వశ్చన్కు కొన్నిసార్లు ఆ క్వశ్చన్కు అవసరమైన కంటెంట్ ఎగ్జామినర్కి ఇవ్వడానికి మనం ఒకసారి కంక్లూజన్ అనే కంటెంట్ ఇవ్వాలి, ముగింపు అనేటువంటిది ఇవ్వాలి. మనం ఈ కంక్లూజన్ అనేటువంటి ఒక కంటెంట్ ఇచ్చేటప్పుడు ఏముంటుంది అంటే కొన్ని 3 లేదా 4 లైన్లలో రాయాలి. ఏమని, స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చే నాటికి స్వతంత్ర భారతదేశంలో ఉన్న సమస్యలు ఏంటంటే చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో ఉంది, ఒక అంధకారమైన ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో ఉంది. ఈ అంధకారమైనటువంటి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి దేశ పురోగతి అవసరం కాబట్టి ఆ దేశ పురోగతి కోసమే కొన్ని రకాల లక్ష్యాలను తీసుకున్నాం. ఈ కొన్ని రకాల లక్ష్యాలను తీసుకొని దేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మాణం చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఆ ముందుకెళ్ళడానికి మనం తీసుకున్న స్వాగతించిన ఒక సంస్థనే ప్రణాళిక సంఘం. దాని ద్వారా దేశ పురోగతి అనేటువంటిది సాధించవచ్చు. దిస్ ఇస్ ద ముగింపు, కన్క్లూజన్. ఓకే, సో రైట్, మనం ఇక్కడ కంక్లూజన్ కూడా ఎలా ఇవ్వాలి, గ్రూప్ ఆఫ్ మెయిన్స్లో ఏ పాయింట్ రాయాలి, అంటే మధ్యలో ఏ పాయింట్స్ రాయాలి, ఏ ఇంపార్టెన్స్ రాయాలి, కొన్నిసార్లు కంక్లూజన్ కూడా ఎలా ఇవ్వాలనేది మీకు ఈ క్వశ్చన్ రూపంలో క్లియర్గా చెప్పిన. ఓకే గైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం కొన్ని విషయాలు.